మా మార్వెల్ నుంచి రిలీజ్ అయిన ఒక కొత్త డార్క్ డిటెక్టివ్ మర్డర్ మిస్టరీ సిరీస్ అది స్పైడర్ నార్. ఇది రీసెంట్గానే ఎంజిఎం ప్లస్ ఇంకా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన 8 ఎపిసోడ్ లైవ్ యాక్షన్ మార్వల్ సిరీస్. ముందు కథలోకి వెళ్ళే ముందు ఈ సిరీస్ చూసిన తర్వాత నా ఒక ఒపీనియన్ చెప్తాను మామ. ఈ సిరీస్ అయితే ఒక్కసారి చూడొచ్చు, నాకైతే బాగానే నచ్చింది. కానీ ఈ సిరీస్ అందరికీ నచ్చుతుందని గ్యారంటీ ఇవ్వలేను మామ. ఎందుకంటే మార్వల్ అంటే ఫాస్ట్ యాక్షన్, బిల్డింగ్ మీద జంపింగ్ చేసి ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అలాంటివి అయితే ఇక్కడ ఉండవు మామ. పక్కా డిసప్పాయింట్ అవుతారు వాళ్ళైతే. కానీ స్లో డిటెక్టివ్ స్టోరీస్, ఇంకా డార్క్ అట్మాస్ఫియర్, ఓల్డ్ స్కూల్ మిస్టరీ వెబ్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి ఈ సిరీస్ ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. హానెస్ట్లీ తెలుగు డబ్బింగ్ చాలా సర్ప్రైజింగ్లీ బాగుంది మామ, బాగా కుదిరింది. ఈ సిరీస్ మనకి 2 ఫార్మాట్లో రిలీజ్ చేశారు. ఒకటి కలర్ వర్షన్, ఇంకోటి అథెంటిక్ బ్లాక్ అండ్ వైట్. కానీ నా మాట విని బ్లాక్ అండ్ వైట్లో చూడమావ మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు పక్కా. ఆ ఒరిజినల్ 1930s నోయర్ ఫీల్ అయితే పీక్లో ఉంటుంది. ఈ సిరీస్లో మెయిన్ లీడ్గా యాడ్ చేసింది ఇంకెవరో కాదు, మన గోస్ట్ రైడర్ సినిమాలో నటించిన నికోలస్ కేజ్ మావ. అయితే కథ సింపుల్గా చెప్తాను మావ. 1930s న్యూయార్క్ బ్యాక్డ్రాప్లో స్టార్ట్ అవుద్ది కథ. బెన్ రైలీ, అదే మన నికోలస్ కేజ్, ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అనమాట. ఆల్రెడీ తన లైఫ్తో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటాడు అనమాట. సిటీలో కరప్షన్, గ్యాంగ్స్టర్స్, మర్డర్స్ అన్నీ కలిసి ఫుల్ డార్క్ సెటప్గా బాగా సెట్ చేశారు మామ. ఇప్పుడు ఆ సిటీలో కొన్ని మిస్టీరియస్ క్రైమ్ స్టార్ట్ అవుతాయి. మెల్లమెల్లగా మన బెన్ రైలీ జస్ట్ ఆర్డినరీ డిటెక్టివ్ కాదని, పాస్ట్లో అది స్పైడర్గా తిరిగిన మాస్కడ్ విజిలేట్ అని రివీల్ అవుతుంది. అక్కడ నుంచి గ్యాంగ్స్టర్ మాఫియా, కరప్షన్, హిడెన్ కాన్స్పిరసీస్ అన్నీ మిక్స్ అయ్యి డిటెక్టివ్ థ్రిల్లర్ మోడ్లోకి వెళ్ళిపోద్దామా సిరీస్ మొత్తం. అయితే సిరీస్లో బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే దాని పేజింగ్ మావ. కొన్ని ఎపిసోడ్స్ అయితే రెడ్ సిగ్నల్ దగ్గర ఆగిపోయిన ఆర్టీసీ బస్సులాగా చాలా స్లోగా మూవ్ అవుతాయేమో. ఎస్పెషల్లీ మిడిల్ పోర్షన్స్లో ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అంత సాగా చూసినట్టు అనిపిస్తుంది అనమాట. మార్వల్ ఫ్యాన్స్ యాక్షన్ కోసం వెయిట్ చేస్తూ కొంచెం అయితే చాలా డిసప్పాయింట్ అవుతారు. మెయిన్గా ఫస్ట్ 2 ఎపిసోడ్లు అయితే మన పేషెన్స్ గట్టిగానే టచ్ చేస్తాయేమో. ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇది టిపికల్ సూపర్ హీరో సిరీస్ అయితే కాదు. స్పైడర్ పవర్స్ కన్నా డిటెక్టివ్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అయితే సిరీస్లో ఇంకో నాకు నచ్చిన విషయం ఏంటంటే అట్మాస్ఫియర్ మా నెక్స్ట్ లెవెల్గా బిల్డ్ చేశారు అట్మాస్ఫియర్ అయితే. ఆ బ్లాక్ అండ్ వైట్ విజువల్స్ చూస్తే ఓల్డ్ హాలీవుడ్ క్రైమ్ ఫిల్మ్స్ వైపు ఫుల్గా వస్తుంది. రైన్ రోడ్స్, సిగరెట్ స్మోకు, డిమ్ లైట్స్, జాజ్ బీజియం కంప్లీట్గా నోయర్ వరల్డ్ని చాలా స్టైలిష్గా క్రియేట్ చేశాము. నికోలస్ కేజ్ గురించి చెప్పాలంటే మన మావ ఫుల్లీ మెంటలీ టైర్డ్ డిటెక్టివ్లా ఉంటాడు. ఫేస్లో ఆ చిరాకు, విసుగుదనం అన్నీ బాగా పండించాడు. కానీ సిరీస్కి కూడా అదే పెద్ద ప్లస్ అయింది మామ. క్యారెక్టర్ కూడా బాగా సెట్ అయింది ఆ ఎమోషన్. అండ్ ఇంకోటి ఏంటంటే సీరియస్గా డైలాగ్ చెప్తున్నప్పుడు కూడా సమహౌ వియర్డ్గా ఎంటర్టైనింగ్ ఉంటుంది మామ. మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సైలెంట్గా టెన్షన్ బిల్డ్ చేస్తుంది. చీప్ మార్వల్ కామెడీ థ్యాంక్ఫుల్లీ ఎక్కడా ఎక్కువ లేవు మామ. ఒక మెచ్యూర్ టోన్ అయితే బాగా మెయింటైన్ చేశారు. మెయిన్గా సిరీస్లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే సూపర్ హీరో స్టోరీని మాస్ ఎలివేషన్స్లా కాకుండా ఒక లోన్లీ డిటెక్టివ్ ట్రాజడీలో చూపించారు. బెన్ రైలీ లైఫ్ చూస్తే సిటీని సేవ్ చేయడం కన్నా తన ఓన్ మెంటల్ పీస్ని సేవ్ చేసుకోవడానికి ఎక్కువ కష్టపడుతూ ఉంటాడు మామ. ఇందులో యాక్షన్ సీన్స్ తక్కువ ఉన్నా సరే స్టైలిష్గా ఉంటాయి. ఓవర్ సీజే అయితే గోలలేదు. నీట్గా గ్రౌండెడ్గా మెయింటైన్ చేస్తారు సిరీస్ మొత్తం. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ మావ, ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ డార్క్ టోన్, ఆ మర్డర్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఉంటాయి. చిన్నపిల్లలకైతే హానెస్ట్లీ ముందే ఫస్ట్ ఎపిసోడ్ని బోర్ కొట్టేస్తుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే స్పైడర్ మ్యాన్ మాస్టర్ పీస్ కాదు, కానీ మార్వల్ యూనివర్స్లో డిఫరెంట్ ఫ్లేవర్ ట్రై చేసిన ఒక రిస్కీ ఎక్స్పెరిమెంట్ బావ. అండ్ హానెస్ట్లీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఇంకా రావాలి బావ. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆకాశం నుంచి కొట్టుకోవడాలు, కింద పడ్డాలు, బిల్డింగ్లు ఇరుగుకోవడాలు ఇలాంటివి క్లైమాక్స్లు చూసి చూసి విసిగిపోయి ఉన్నాం మామ. సో ఇలాంటివి కొత్త వస్తే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది కదా అనేసి నా ఒపీనియన్ అంతే. ఈ సిరీస్కి అయితే నా ఒక రేటింగ్ 2.75/5 మామ. మరి మీరు ఈ కొత్త స్పైడర్ మ్యాన్ చూసారా? చూస్తే మీరు కలర్ వర్షన్లో చూసారు, బ్లాక్ అండ్ వైట్లో చూసారు, కామెంట్ చేయడం మామ. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టు, ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టు. ఉంటా మరి, అంతవరకు సైనింగ్ ఆఫ్ కేకే.